టాప్ 10 పవర్ఫుల్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్ అకార్డింగ్ టు ఫోర్బ్స్. కానీ ఫోర్బ్స్ ఈ పవర్ఫుల్ పీపుల్ లిస్ట్ ని పబ్లిష్ చేయడం ఆపేసింది 2018లోనే. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అదేంటో మీరే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒకవేళ ఆ టాప్ 10 ఎవరు అని రిలీజ్ చేసిన ఎలాన్ మస్క్, ట్రంప్, పుతిన్, జూకర్బర్గ్ వీళ్ళే ఉంటారు మోస్ట్లీ. కానీ ఇక్కడ నేను చేసేది ఏంటంటే టాప్ 10 పవర్ఫుల్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్ ఇప్పటిదాకా జీవించిన వాళ్ళలో అని చాట్ జీపీటీని అడిగా. నువ్వే ఫోర్బ్స్ లాగా ప్రవర్తించి వాళ్ళు ఏ క్యాల్కులేషన్స్ అయితే పరిగణలోకి తీసుకుంటారో నువ్వు కూడా అదే వాటిని పరిగణలోకి తీసుకుని చెప్పు అని అడిగా. వాళ్ళు ఎంత పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్షియల్ అయి ఉండాలంటే వాళ్ళు చనిపోయినా ఇప్పటికీ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉండాలి. అలా ఇచ్చిన లిస్ట్ లో నెంబర్ 9th ప్లేస్ లో ఎవరున్నారో తెలుసా? సర్ ఐజాక్ న్యూటన్. ఈయన మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఏంటి అంటారా? సింపుల్ గా చెప్పాలంటే మొత్తం చరిత్రలో అంటే ఇప్పటిదాకా మనిషిగా పుట్టిన వాళ్ళలో ద గ్రేటెస్ట్ జీనియస్ ఎవరు అంటే నెంబర్ 1 ప్లేస్లో ఈయన వస్తాడు. మరి ఐన్స్టైన్ సంగతి ఏంటి అంటే న్యూటన్ తర్వాతే ఐన్స్టైన్ కూడా. మొత్తం సైజ్ని తిరగరాస్తే ఈయన దగ్గరికి కూడా రాలేరు ఎవరు. ఇదంతా పక్కన పెడితే న్యూటన్ ఒక్కడే లాస్ ఆఫ్ మోషన్ కనిపెట్టాడు. ద లా ఆఫ్ గ్రావిటీ, యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ కనిపెట్టాడు. అలాగే ఒకరోజు ఒకతను న్యూటన్ ని అడిగాడు, ప్లానెట్స్ ఎందుకని ఎలిప్ షేప్ లో అంటే ఓవల్ షేప్ లో తిరుగుతాయి, అవి సర్క్యులర్ గా తిరగచ్చు కదా అని అడిగాడు. దానికి న్యూటన్ ఐ డోంట్ నో బట్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పి తిరిగి వచ్చాడు. అదొక్కటి కనుక్కోవడానికి అతను ఇంటిగ్రల్ అండ్ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ ని ఇన్వెంట్ చేయాల్సి వచ్చింది. అండ్ ఆప్టిక్స్ ని కనుక్కున్నాడు. ఒక ప్రిజం ని పెట్టి లైట్ ని పంపించాడు. అప్పుడు వైట్ లైట్ కలర్స్ ని కలిగి ఉంటుందని అర్థమైంది. అన్ని కలర్స్ ని కలిపితే వైట్ కలర్ ప్రొడ్యూస్ అవుతుందని అర్థమైంది. ఆ ఒక్క వైట్ లైట్ అన్ని కలర్స్ ని కలిగి ఉండడం వల్లే ఈ ప్రపంచం మనకు కలర్ఫుల్ గా కనిపిస్తుందని అర్థమైంది. అందరూ అనుకునేది యాపిల్ చెట్టు కింద కూర్చున్నప్పుడు ఆ యాపిల్ కింద పడ్డప్పుడు మూన్ కూడా కింద పడాలి కదా అని ఆలోచించాడు. ఆర్బిటాల్ వెలాసిటీని కనుక్కున్నాడు. ఒక ఆబ్జెక్ట్ 7.8 km/s స్పీడ్తో ఎర్త్ పైన సైడ్ వేస్ తో వేగంగా ప్రయాణిస్తే ఒకవైపు ఎర్త్ పుల్ అండ్ ఈ సైడ్ వే వెలాసిటీ వల్ల ఆ ఆబ్జెక్ట్ నిరంతరంగా భూమి చుట్టూ తిరుగుతూనే ఉండగలదని కనిపెట్టాడు. ఇవన్నీ ఆయన 25 ఏళ్ల లోపలే కనుక్కున్నాడు. అది కూడా అప్పుడు ప్లేగు వ్యాధి వల్ల క్యాంబ్రిడ్జ్ క్లోజ్ అయింది. ఇంటికి వెళ్ళి 2 ఏళ్లలో తనొక్కడే ఓన్ గా కనుక్కున్నాడు. ఇనర్షియా కనుక్కున్నాడు. ఒక ఆబ్జెక్ట్ ఎప్పుడు ఒకే స్థితిలో ఉండాలనుకుంటుందని, కారులో ఉన్నప్పుడు మన బాడీ కూడా కదులుతూనే ఉంటుంది. సడన్ గా బ్రేక్ వేసినా మన బాడీ అదే స్పీడ్ తో కదలాలనుకుంటుంది. దీన్ని ఆధారం చేసుకుని సీట్ బెల్ట్స్, ఎయిర్ బ్యాగ్స్ కనుక్కున్నారు. క్యాల్కులస్ ని ఫ్లక్సెస్ అనే పేరుతో కనుక్కున్నాడు. దీన్నే కంప్యూటర్స్, ఏఐ అల్గారిథమ్స్ లో వాడతారు. స్టాక్ మార్కెట్ అండ్ ఎకనామిక్స్ లో కూడా వాడతారు. ఈవెన్ మెషిన్ లెర్నింగ్ అండ్ సిమ్యులేషన్ లో కూడా వాడేది ఇదే. ప్రాక్టికల్ గా మిర్రర్ టెలిస్కోప్స్ ని తయారు చేశాడు లెన్స్ లు వాడకుండా. వితౌట్ దిస్ డీప్ స్పేస్ అబ్జర్వేషన్ ఇంపాసిబుల్. ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, రిలేటివిటీ, క్వాంటమ్ మెకానిక్స్ ఇవైతే న్యూటన్ డిస్కవర్ చేయలేదు. కానీ ఇవన్నీ కూడా న్యూటన్ సెట్ చేసిన ఫౌండేషన్ మీద బిల్డ్ అయినవే. సింపుల్ గా చెప్పాలంటే సైన్స్ లో న్యూటన్ గ్రామర్ ని రాసి వెళ్ళాడు. మిగతా వాళ్ళు అందులో నుంచి